నష్టమే చేకూరుద్ది కదండి. ఇప్పుడు బిల్లు పాస్ అవ్వకముందే మా వక్ఫ్ ఆస్తులు ఎన్నో అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు కొన్ని వేల ఎకరాలు కబ్జాదారుల కోరలో ఉన్నాయి. నిజంగా మీకు ముస్లింలకు మంచి చేయాలి అనే ఉద్దేశం ఉంటే ఆ కబ్జా కోరుల చేతిలో ఉన్నటువంటి ఆస్తులు తిరిగి ఏ విధంగా రప్పించాలో ఒక ప్రణాళిక చేసేవాళ్ళు, ప్రణాళిక సిద్ధం చేసేసి మాకు చెప్పేవాళ్ళు. ఒక ముస్లింలు పిలిచి ఒక మీటింగ్ పెట్టి, ఏమంటే ఇది ఆస్తులు ఇది కబ్జా అయిపోయింది కాబట్టి మేము తిరిగి మీకు స్వాధీనం చేసి మీ వక్ఫ్ బోర్డుకు మీకు చెప్తున్నామని చెప్పేవాళ్ళు. మేము చెప్పేది ఏంటంటే ఆ వక్ఫ్ బోర్డులో మీరు ఇటువంటి పనులు చేయకుండా మీరు గవర్నమెంట్కు చొరవ తీసుకొని బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసేసి ఇది మీకు న్యాయం జరుగుతుంది, మీకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము తీసుకొచ్చాము, ఈ బిల్లు వల్ల ముస్లింలకు మంచి చేకూరుతుంది. ఎక్కడ మంచి చేకూరుతుంది చెప్పండి, ఏ విధంగా మంచి చేకూరుతుంది నాకు అర్థం కాలేదు. అసలు ఈ బిల్లు పెట్టే ఉద్దేశం వాళ్ళకి ఒక కుట్రపూరితమైనటువంటి తప్పితే వేరే ఉద్దేశం ఏం కాదండి. ఇది కేవలం కుట్రతో చేసినటువంటి ఇది తప్పితే వాళ్ళు మాకు మంచి చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి బిల్లు మాత్రం కాదు.